మకర రాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆగస్టు మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 16 నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20 నుండి మాసాంతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే మకర రాశి జాతకులకు ఈ 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితము గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు సప్తమ స్థానంలో సామాన్యంగా ఉన్నాడు. శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శని వక్రించి ప్రయాణం చేస్తున్నాడు కనుక 2వ స్థానంలో సంచరించినటువంటి ఫలితాలను కూడాను కొంత ఇస్తాడు. కనుక శనీశ్వరుడు రాశిపరంగా 3వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రించి సంచరిస్తున్నాడు కనుక 2వ స్థానం యొక్క ఫలితం కూడాను కొంత ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే శని యొక్క ప్రభావము మిశ్రమంగా ఉంటుంది. అయితే ఓవరాల్గా ఈ గ్రహాలను మనం చూసినట్టయితే, ఈ గ్రహాలన్నీ కూడాను క్రోడీకరించి మనం చూస్తే గ్రహస్థితి ఓవరాల్గా ప్రతికూలంగానే ఉంది. కొంతవరకు శని మినహాయించి మిగతా గ్రహాల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయడం చాలా చాలా అవసరము. చేసే పనుల లోపల, ప్రారంభించినటువంటి పనుల లోపల సమస్యలు, ఆటంకాలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారము కొంత మేరకు సాఫీగానే జరుగుతుంది. అయితే ఊహించిన మేర లాభాలు ఉండవు. అయినప్పటికీ చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు కొనసాగుతుంది. కొత్త వ్యాపారము గురించి ఆలోచన మానాలి. కొత్త వ్యాపారము, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఈ మాసంలో చేయకుండా ఉండడము అన్ని విధాలుగా మంచిది. డబ్బు చేతికి అందుతుంది. అయితే దాన్ని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే ఆర్థికంగా స్థిరంగానే ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు మట్టుకు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఆఫీసులో ఇబ్బందులు, పనిభారం పెరగడము ఎక్కువగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. పనిభారము పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా కొన్ని సమస్యలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారం కొరకు పాటుపడుతుంటారు. అయితే వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆఫీసులో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల అనాదరణ, మీరు ఎంత మనస్సు పెట్టి పనులు చేసినప్పటికీ ఎదుటి వాళ్ళు, అధికారులు, క్లయింట్స్ మిమ్మల్ని, మీరు చేసేటువంటి పనిని గుర్తించకపోవడం మూలకంగా ఒక మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతున్నాయి. శ్రమ ఎక్కువగా ఉండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. బంధువులను, స్నేహితులను ఎక్కువగా నమ్మడం మూలకంగా నష్టము జరిగేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. వైషమ్యాలకు బాగా అవకాశాలు ఉన్నాయి. ఏ రంగంలోనైనా కూడాను వైషమ్యాలు ఫ్రీక్వెంట్గా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్యాప్ బాగా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో, వ్యాపారస్తులకు వ్యాపార స్థలాలలో, ప్రయాణం చేస్తున్నటువంటి వారికి ప్రయాణ సమయం లోపల, ఇలా అన్ని విధాలుగా కూడాను
మనకు విద్వేషాలు, గ్యాపు, వైషమ్యాలు, కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ముందుకు వస్తాయి. తద్వారా భయాందోళనలకు గురి అయ్యేటువంటి అవకాశాలు కూడాను ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మకర రాశి జాతకులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. కొంత చేతిలో ఉన్నటువంటి పనిని మట్టుకే మీరు కొనసాగిస్తూ ఉండండి. కొత్త పనులపై మనస్సు నిలపకండి, కొత్త పనులను చేయకండి. మళ్ళీ మీకు మంచి సమయం వచ్చిన తర్వాత కొత్త పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుండండి. అప్పుడు మీకు విజయం చేకూరుతుంది. కనుక ఈ మాసం ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను చెప్పినటువంటి విశ్లేషణను చూసి తద్వారా మీరు పనులు చేసుకున్నట్టయితే కష్టాలను, నష్టాలను, అనర్థాలను అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారం చేసుకోవడము, గ్రహాల విషయమై భగవంతుడి అనుగ్రహానికై పరిహారాలు చేసుకోవడము, స్తోత్ర పారాయణం చేయడము, ఆయా గ్రహాలకు నిర్దేశింపబడినటువంటి మూల మంత్రాలను జపించడము, ఆయా గ్రహాలకు చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, నీడీ పర్సన్స్కు సహాయం అందించడం, ఇవి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్య భగవానుడు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహము. అలాంటి సూర్యుడు అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సూర్యుడి నిమిత్తమై మీరు ప్రప్రథమంగా మూలమంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యము మనకు ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలపైన, మనం చేసేటువంటి పనులపైన, మిగతా కార్యక్రమాలన్నిటిపైన కూడాను ఆరోగ్యం ఇండైరెక్ట్గా మనకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు సక్రమంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. తదనంతరం మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ జపం మూలకంగా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. కార్యక్రమాలపై, మీరు చేసేటువంటి పనులపై శ్రద్ధ ఏర్పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ పనిని మీరు సక్రమంగా చేయగలుగుతారు. తద్వారా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా శివాభిషేకం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని కూడాను ఇచ్చేటువంటి భగవంతుడు, అపమృత్యు దోషాలను నివారించేటువంటి భగవంతుడు. కాబట్టి శివుణ్ణి మీరు అభిషేకించండి. ఇక గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి గోధుమలు దానంగా ఇచ్చినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక జాతి రత్నాలలో సూర్య భగవానుడికి చెప్పినటువంటిది మాణిక్యం. ఈ మాణిక్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే మీకు సూర్యుడి యొక్క అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఆరోగ్య విషయం లోపల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక
సూర్యుడి తర్వాత మీ గ్రహస్థితి పైన, అంటే మీ ఫలితాలపైన, మాసవారీ ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, మొత్తం జాతక ఫలితాలపై కూడాను ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము అంగారకుడు, కుజ భగవానుడు. ఈ కుజుడు కూడాను 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తాడు. 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, అంగారకుడి మూలకంగా, కుజుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి దూరం కావడానికి ప్రథమంగా కందులు దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రంలో కందులు 1 కేజీ పావు మూటగట్టి ఎవరికైనా కూడాను దానం ఇవ్వండి. బీదలకు ఇచ్చినా పర్వాలేదు, దేవాలయంలో అర్చకుడికి ఇచ్చినా కూడాను పర్వాలేదు. మీరు దానము ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. దానము, యజ్ఞము, తపస్సు, ఈ 3 ముఖ్యంగా మనిషికి చెప్పబడినటువంటి కర్తవ్యాలు. కాబట్టి దానము ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి ఇవి దానంగా ఇవ్వండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే మీ లోపల కోప స్వభావము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కోప స్వభావము అంగారకుడి మూలకంగా డెవలప్ అవుతుంది. ఆ కోప స్వభావంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు, అంటే ఆలోచన తత్వాన్ని కోల్పోతాడు. తద్వారా మనం ఏమి చేస్తున్నామో మనకు స్పృహలో ఉండదు. కాబట్టి అలాంటి దుష్ప్రభావము కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను కూడాను పూజించండి. ఇలా చేసినట్టయితే అంగారకుడి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు. తర్వాత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు కూడాను మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలే కాకుండా మీకు మంచి జరగడం అనేటువంటిది అడ్డుకుంటాడు గురువు యొక్క సంచారం. కనుక గురు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మీకు బృహస్పతి గురుగ్రహము శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానంగా ఇవ్వండి. పసుపు పచ్చ వస్త్రంలో శనిగలను మూటకట్టి అర్చకుడికి కానివ్వండి, బీదలకు కానివ్వండి దానంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి గురువులను, సద్గురువులను పూజించడం మూలకంగా గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడాను ప్రథమ గురువులు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయండి. తద్వారా గురువు యొక్క అనుకూలత కలుగుతుంది. ఇక శనీశ్వరుడు, శని ప్రధానమైనటువంటి గ్రహం. 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో. దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శని దుష్ప్రభావాన్ని ఇస్తాడు. గనక శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. తర్వాత శని ప్రీత్యర్థమై నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అంతేకాకుండా శివుణ్ణి అభిషేకన చేయండి. శివాభిషేకం మూలకంగా మీకు శనైశ్వరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఒక బిల్వదళం సమర్పించి ఆ అపమృత్యు దోషము
పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు అభిషేకించినట్టయితే పంచామృతాలతో అభిషేచన కానివ్వండి, లేదా కేవలము నీళ్లు పోసి, అంటే నీళ్లలోనే సమస్తము ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్తుంది కాబట్టి ఆ నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నీటితో మీరు శివుణ్ణి అభిషేచన చేసి ఒక బిల్వదళము సమర్పించి నమస్కారం చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసినట్టయితే శని యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు అత్యంత ప్రధానమైనటువంటి దుష్టగ్రహ. అంటే మీ లోపల ఒక భ్రాంతిని, భయాన్ని కలిగించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక పరిహారం కొరకై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. దుర్గామాతను పూజించండి. మినుములను దానంగా ఇవ్వండి. గోమేధికాన్ని ధరించండి. ఇవి ధరించడం మూలకంగా రాహు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను, అంటే దుష్ప్రభావమును తగ్గిస్తాడు ఈ పరిహారాల మూలకంగా. ఇక కేతువు 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణపతిని పూజించండి. ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించండి గణపతికి. ఉలవలు దానంగా ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను మీరు చేసినట్టయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చేసే కర్తవ్యం పైన మీరు మనస్సు నిలిపి ఫలితాన్ని భగవంతుడి పైన మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుభం.